హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఇప్పుడు మనం కోడిగుడ్డు పులుసు చేసుకుందాం. పిల్లలందరికీ చాలా ఇష్టం కదా కోడిగుడ్డు పులుసు అనేది. అందుకని ఈరోజు కోడిగుడ్డు పులుసు చేసుకుందాం. అందులో కావాల్సినవి ఉల్లిపాయ, కరివేపాకు, తాలింపు గింజలు, పసుపు, ఉప్పు, కారం, నానబెట్టిన చింతపండు, ఎగ్స్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టేశాను. ఫస్ట్ పెనం ఒక బాండీ పెట్టి అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసానండి ఆల్రెడీ. ఇప్పుడు కాస్త తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు వేసుకున్నాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక వెంటనే కొంచెం ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని ఎంతో కలుపుకోవాలి. ఎంతో కలుపుకుంటూ ఉండాలి. మిగిలినవి కూడా వేసేసుకుందాం. ఇన్ని ఉల్లిపాయలు కోసుకున్నామే కానీ, 4 ఉల్లిపాయలే అండి. ఇన్ని ఉల్లిపాయలు కోసుకున్నామే కానీ అవి మొత్తం అంతా మగ్గాక ఎంత కొద్దిగా వచ్చిందంటే ఇంతది ఇంత అయిపోయిందా అన్నట్టు వస్తుంది. ఇది నా ఫస్ట్ వాయిస్ పెట్టడం అండి. ఇట్లా నాకు ఫస్ట్ టైం. కొత్తగా ఏమన్నా తప్పులు ఉంటే చెప్పండి, మీరు కూడా కామెంట్ చేయండి. నా బుడ్డదాని కోసమే ఈ వీడియోస్ అన్నీ చేయడం. దానికి ఇష్టం. అందరు పిల్లలు ఇంట్లో లేచిన దగ్గర నుంచి యూట్యూబ్ ఛానలే. వాళ్ళకి లేచిన దగ్గర నుంచి యూట్యూబ్, అన్నం తినేటప్పుడు యూట్యూబే, స్కూల్కి వెళ్ళేటప్పుడు యూట్యూబే. అలా మనం కూడా చేద్దామమ్మా అని అంటే సరేలే అని చెప్పి చేస్తున్నాను. పిల్లలు ఎక్కువగా పులుపు ఇష్టపడతారు కదండి. సో అందుకే ఇలా ఇదైతే పుల్లగా ఉంటుంది కదా, అందుకని ఇది పెడుతున్నా. ఇది ఎక్కువ ఇష్టం దీనికైతే. పులుసులు, ఇవేమంటారు, పులిహార ఇలాంటివి ఎక్కువ తింటుంది. ఈ పిల్లలు కూడా నోటికి బాగుంటుంది కదా. సో ఇలాంటివి చేసుకుంటే మనకు కూడా బాగుంటుంది. కాకపోతే ఇవి టైం టేకింగ్ ప్రాసెస్, బట్ టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. కాసేపు ఇది ఇలా మగ్గాలి. చాలా కొంచెం టైం పట్టిద్ది. ఒక 10 minutes ఇలా వేగాక ఇట్లా వచ్చిందండి. ఇప్పుడు మనం కాస్త ఉప్పు, ఒక 1 స్పూన్ ఉప్పు అండ్ కొంచెం పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. మా బుడ్డ చూడండి కష్టపడి ఒలిచింది. రామా నువ్వా అచ్చు ఎన్టీఆర్ లా యాక్ట్ చేస్తున్నావయ్యా. ఎగ్స్ అన్ని ఆవిడ హెల్ప్ చేస్తుందంట నాకు. ఇట్లా వేసాక కొద్దిగా సిమ్లో పెట్టుకొని ఇంకొక 10 minutes ఉన్నాం. కూర చూడండి ఎంత ఉల్లిపాయలు వేసామో మనం, ఎంత దగ్గరకు వచ్చేసిందో. ఎగ్స్ అండి ఇట్లా ఇది ఉంది కదా, ఒక పెచ్ లాంటిది తీసుకొని ఇట్లా మధ్యలోకి కొద్ది కోసామనుకోండి, లోపలికి అంతా పట్టిద్ది అనమాట. ఇప్పుడు పులుసులో నానిద్ది కదా, ఇదంతా బాగా పట్టి ఎగ్ కూడా మంచి టేస్ట్ వస్తుంది. మామూలుగా అయితే ఇట్లా వేసుకొని ఈ పులుసులు ఇవన్నీ హడావిడి అని అనుకున్న వాళ్ళు, ఇది ఆల్రెడీ ఉల్లిపాయలు వేగేసినాయి మనకి. ఇందులో లైట్గా కారం వేసుకొని కాసేపు ఆగి దించేసుకుంటే కూడా ఇలా కూడా కలుపుకొని తినచ్చు. చాలా బాగుంటుంది. ఫ్రై అంటారు దీన్ని. నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇవే మా మమ్మీ రోజు చేసి పెట్టేది. ఇలా కాసేపు ఉంచేసేద్దాము. కాసేపు ఆగాక పులుసు పోస్తాను. ఒక 10 minutes ఆగి. ఈ గుడ్డికి కూడా మొత్తం పట్టిద్ది కదా ఆయిల్ లోపల. ఇప్పుడు ఉప్పు అవి వేసాను కదా, అవి కూడా దీనికి పడతాయి. ఇంకా పులుసులో నానాక ఇంకా బాగుంటుంది ఎగ్ అనేది. ఇది వేసుకొని
పెట్టుకొని 10 మినిట్స్ ఉండాలని చెప్పాను కదండి. 10 మినిట్స్ అప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి, ఎందుకంటే గుడ్డు అడుగు అంటకుండా ఉంటుంది. కొంతమంది అడుగంటినా కానీ ఆ టేస్ట్ కూడా బాగుంటుంది అని తినేవాళ్ళు ఉంటారు. మా వారు అలాగే తింటారు. ఆయన కాస్త గుడ్డు నూనెలో వేయించి అప్పుడు ఈ పులుసుల్లో కలిపితే ఆయనకి ఇష్టం. మళ్ళీ సాయిగాడికేమో అలా ఇష్టం లేదు. ఆమెకి ఇట్లా పులుసు పట్టిన గుడ్డు అంటే ఇష్టం ఆమెకి. నాకేం పెద్ద వంటలు రావులేండి, నాకు వచ్చినట్టు చేస్తున్నా. ఏదన్నా తప్పులుంటే మీరు చెప్పండి. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఇట్లా పులుసుని మనం నానబెట్టుకున్నాం కదా ఇందాక, కొద్దిగా చింతపండుని దాన్ని బాగా ఇట్లా చేసుకొని పిసికేసేసి ఇందులో పోయాలి. ఎక్కువైనా కానీ పర్వాలేదు పులుసు, అదే నాని కాసేపటికి అయిపోయింది. ఇట్లా ఉంచుకొని కాసేపు మూత పెట్టుకుంటే గుడ్డుకు కూడా మొత్తం పట్టిద్ది. ఇప్పటి వరకు మూత పెట్టి ఉంచానండి, లోపల ఎలా అవుతున్నాయో చూసారా ఎగ్స్. దానికి ఉన్నదంతా ఇంగ్రీడియంట్స్ అన్ని దానికి పడుతూ ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది కదా వాటర్ని కాస్త అయిపోయినాయి ఓకే అని చెప్పి అనుకున్నప్పుడు అప్పుడు దించేసుకోవడమో, లేకపోతే కాస్త కారం వేస్తే అంతా దగ్గర పడిపోయింది. సో కొంచెం ఈ వాటర్ని కొద్దిగా ఇదయ్యాక అప్పుడు కారం వేసుకుందాం. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచుకుందాం మూత పెట్టేసుకొని. చూసారా అండి, ఇందాకటి మీద ఇప్పుడు చూసారా వాటర్ అన్నీ ఎట్లా అయిపోయిందో పులుసుది. సాయి ఇంక ఇలాగే తినేసిద్ది, సో ఆమెకి సపరేట్గా తీసేసేయాల్సిందే. ఇలాగే తింటుంది అందులో కలుపుకొని. ఇప్పుడు నేను కారం యాడ్ చేస్తున్నా. 1 స్పూన్ తీసుకున్నానండి, ఎక్కువ కారం తినట్లా తగ్గించి తింటాము. కొంచెం కారం తినేవాళ్ళు అయితే కనుక 2 స్పూన్స్ వేసుకోండి. ఇంత అయిపోయాక కాస్త ఉప్పు చూసుకోండి. తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ అయితే అస్సలు నేను. కొంతమంది ఈ పులుసుల్లో స్వీట్నెస్ కోసం అని చెప్పి షుగర్ కూడా వేసుకుంటారు. మా మమ్మీ వాళ్ళు అలాగే చేసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఈయన మాత్రం ఇలా తినరు, షుగర్ వేయకూడదు, ఇట్లాగే ఉండాలి. పుల్లగా తగిలితేనే బాగుంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా. ఒక్క 5 మినిట్స్ ఉంచుకొని ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసారా అండి, వేడి కోడిగుడ్డు కూర ఎలా ఉందో మీరు చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.